ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. మీరు కూడా రండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఎక్కడ? ఈ ప్రశ్న చాలా తీవ్రంగానే తలెత్తుతోంది. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలైనటువంటి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, మరోవైపు సిట్టింగ్ స్థానమైనటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వార్డులు వారీగా వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతు సమీకరించుకోవడానికి, కులాల వారీగా, వర్గాల వారీగా కూడా ప్రజల్ని, అంటే ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నాయకులను రంగంలో దింపి ఓటర్ల మద్దతు సమీకరించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖిగా పోటీ నెలకొని ఉంటుంది అనే వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అసలు భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది? భారతీయ జనతా పార్టీ స్వయంగానే తన చేతిలో ఉండేటటువంటి అవకాశాలని కోల్పోతోందా? బలంగా బహిరంగంగా రంగంలోకి దిగుతూ విస్తృతమైనటువంటి ప్రచారంతో ప్రజల్లోకి ఎందుకు వెళ్ళడం లేదు? దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా అనే అనుమానాలు, సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ రంగంలో దిగినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయ పక్షంగా, ఎందుకంటే జిహెచ్ఎంసీ లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఎంఐఎంకి ధీటుగా నిలబడడానికి చాలా వరకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి కీలకమైనటువంటి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ చేతులు ఎత్తేసిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి గాను ముఖ్యంగా త్రిముఖ పోటీ ఉంటుంది, వాతావరణం ఏర్పడింది అని తొలి దశలో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించినటువంటి పార్టీ ఏమో ప్రధానంగా కాంగ్రెస్ వైపు ఉంటే, బీఆర్ఎస్ ఎలాగో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నటువంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ మాత్రం అసలు బరిలోనే లేదు, ఉందా అనేటటువంటి అనుమానాలు రేకెత్తించే ధోరణిలో రాజకీయ వ్యూహాన్ని, ప్రస్థానాన్ని నిర్ణయించుకోవడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి ధోరణిగా కనిపిస్తుంది. నిజానికి త్రిముఖ పోటీ ఉంటే కనుక బీఆర్ఎస్కి చాలా అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనము, ముఖాముఖి పోటీ ఉన్నటువంటి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా దెబ్బతిని భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి వెళ్ళిపోవడము, 15% ఓట్లకే పరిమితం అవడంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేటటువంటి ముఖాముఖి వాతావరణం ఏర్పడినప్పుడు అప్పటికి ఉండేటటువంటి పరిస్థితులు, ప్రతికూలత, ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, ఇలా అనేక కారణాల వల్ల అందులోని కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్య శక్తిని చాటుకున్నటువంటి తీరులో కనిపించడంతో ఒక రకంగా చెప్పాలంటే 2023 ఎన్నికల్లో ముఖాముఖి పోరు అన్నటువంటి వాతావరణం కనిపించింది. దాంతో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించగలిగింది. అదే హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి త్రిముఖ పోటీ అనేటటువంటి వాతావరణం ఏర్పడడం, పాత బస్తీకి సంబంధించి ఎలాగో ఎంఐఎం సీట్లు గెలుచుకుంటుంది, అది అందరికీ తెలుసున్నటువంటి విషయం. అక్కడ పోటీ చేసిన ఇతర పక్షాలేమి ధీటైనటువంటి పోటీని ఇచ్చే వాతావరణం ఉండదు. ఇక మిగిలినటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేటటువంటి త్రిముఖ పోటీ ఏర్పడుతుందో త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ చాలా సునాయాసంగానే దాదాపు 19 స్థానాలని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ ఒక్క స్థానం, మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించే పరిమితమైనటువంటి వాతావరణం ఉంది. అంటే త్రిముఖ పోటీ ఉన్నప్పుడు ఈ రెండు పక్షాలు, అంటే కాంగ్రెస్ పక్షము బీజేపీ పక్షంతో పోల్చి చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ది ఆటోమేటిక్గానే పై చేయి ఉండేటటువంటి పరిస్థితులు అప్పటి ఎన్నికల్లో కనిపించాయి. అందువల్లనే మిగిలిన రాష్ట్రం అంతా 20 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్కి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల 19 స్థానాలని బీఆర్ఎస్ సాధించగలిగింది. కాంగ్రెస్ నామమాత్రం అయిపోయింది. అటువంటి వాతావరణం ఉండాలంటే హైదరాబాద్లో ప్రత్యేకించి బీజేపీకి బలం ఉంది కనుక త్రిముఖ పోటీ ఏర్పడితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ది పై చేయి అవుతుందని రాజకీయ పరిశీలకులు అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ మాత్రము ఆ రకమైనటువంటి పోటీ వాతావరణాన్ని కల్పించేందుకు ఎందుకు వెనుకాడుతుంది? దీంట్లో ఏమన్నా ఒప్పందాలు, వ్యూహాలు ఉన్నాయా? రహస్యమైనటువంటి పొత్తులకు సంబంధించి ఏమన్నా అంచనాలు ఉన్నాయా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. అందుకే కేటీఆర్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే నిజానికి సోతులో లేనటువంటి బీజేపీని రంగంలోకి దింపేందుకు గాను ఆయన ఒక రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేయడము, బీజేపీని కాంగ్రెస్ని సమాన స్థాయిలో నిలబెట్టి విమర్శలు చేయడం అనేటటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. తాజాగా కేటీఆర్ అయితే సీరియస్ కామెంట్స్ చేస్తూ పూజకు పనికిరాని పువ్వు
బీజేపీ. అంటే అసలు ఏ రకమైనటువంటి ఈ ఎన్నికల్లో ఉందా లేదా తెలియనటువంటి ధోరణిలో కనిపిస్తోంది అనేటటువంటిది. పూజకు పనికిరాని పువ్వు అంటే ఉంది కానీ కమలం వికసించట్లేదు, అది పూజకు కూడా పనికిరాదు అనేటువంటి ధోరణిలో బీజేపీని దూనమాడటము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఎటు విమర్శలు చేస్తూనే ఉంటారు కనుక అస్తంని నమ్ముకుంటే మీ చేతి మీద అంటే మీ తల మీద చేయబెడతారు, శూన్య అస్తమే మిగులుతుంది అనేటటువంటి ధోరణిలో చేస్తే బీజేపీని కూడా రంగంలోకి లాగినప్పుడు మాత్రమే రసవత్తరమైనటువంటి పోటీ ఉంటుంది. అంతేకాకుండా అంచనాల్లో కూడా పోటాపోటీ కాకుండా త్రిముఖమైనటువంటి పోటీ ఉన్నప్పుడు రాజకీయ పరిశీలకులు కానీ ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు కానీ ఏర్పడతాయి. అందువల్ల బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఎప్పుడు రంగంలోకి వస్తుంది, బీజేపీ వస్తే కనుక ఇద్దరు ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి వ్యూహం ఉంటుంది, పక్కాగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు బీజేపీ వెనకంజలో ఉండడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి వాతావరణం ఉంది. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు రంగంలోకి వస్తుందని ఎదురుచూపులు మనకి కనిపిస్తున్నాయి.